నవ తెలంగాణ నిర్మాణం సవాళ్ళు అనే అంశం పైన ప్రజాస్వామికవాదులతోటి సమాలోచన చేసిన సందర్భంగా ప్రొఫెసర్ కాశీం గారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలియజేస్తూ ఇన్ని రోజులు పడిన మన ఇబ్బందులు మొత్తము తీరాలంటే ప్రజాస్వామికబద్ధంగా ఈ పరిపాలన సాగాలి. కానీ ఈ పరిపాలన సాగుతుందనే నమ్మకము మనం అంతగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల కొరకు మనం కొట్లాడుతుంటాము కాబట్టి ప్రజల తరపు నుంచి ఎప్పుడూ మన కొట్లాట ఉంటూనే ఉంటుంది. దీన్ని యాక్సెప్ట్ ప్రభుత్వాలు ఎప్పుడూ చేయవు. అయినా ప్రజలను చైతన్యం చేస్తూ ప్రజల కాడికి మనం పోతూ ప్రజలను సమీకరించగలిగినప్పుడు కనీసం రాజ్యాంగాన్ని అయినా అమలుపరుచుకోగలిగినప్పుడు మాత్రమే మనం ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకోగలం. అదేవిధంగా నవ తెలంగాణకు సవాళ్ళు బోలెడు ఉన్నాయి. కనీసం ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం కోసమైనా మనం నిలబడి కొట్లాడవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తెలంగాణ ప్రజాస్వామికంగా నిలబడాలంటే మనము ప్రజలకు చేయగలిగింది ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం కంటే ఎక్కువ చేయలేమేమో అని అనిపిస్తుంది. ఆ ప్రజాస్వామిక తెలంగాణకైనా నిలబడదాం అంటున్నారు ప్రొఫెసర్ కాశీం గారు. యూనివర్సిటీ పెద్దలు ప్రొఫెసర్ విశ్వేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నారు పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్న పెద్దలందరికీ, నవ తెలంగాణ నిర్మాణం అనేది తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత మాట్లాడటం అంటే ఇది పెద్ద విషాదం మనకి. అంటే తెలంగాణ రాగానే మనం మాట్లాడుతూ ఉన్నాం, కానీ పునర్నిర్మాణం అనే పేరు మీద తెలంగాణలో మరో చరిత్ర పునర్నిర్మాణం అయింది. ఇప్పుడు విశ్వేశ్వరరావు గారు చెప్పినట్లు ఉద్యమంలో లేని వాళ్ళు ఉద్యమ చరిత్ర రాస్తారు, ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు ఉద్యమకారులుగా వెలుగొందుతుంటారు. ఆనాడు ఉద్యమం వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి సలహాదారులు అయినారని నేను చెప్పేది. మేము తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ పెట్టినప్పుడు ఒక ప్రొఫెసర్ కదా అని వేదిక మీదకి పిలిచినాం. ఆయన వచ్చి నేనైతే తెలంగాణను వ్యతిరేకిస్తున్నా, కానీ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారు కనుక నేను ఈ విషయం మాట్లాడతా అన్నాడు. ఆయన పేరు చెప్పడం బాగుండదు, సంస్కారం కూడా కాదు, సంస్కారం కాదు. కనుక ఇది ఒక స్థితి మనకు కనిపిస్తున్నది. అయితే ఇప్పుడైనా ఈ 10 సంవత్సరాల కాలంలో ఏ ప్రజాస్వామిక విలువలు ఇక్కడ అమలు కాని స్థితి ఏర్పడిందో, మనం ఎక్కడ ప్రజాస్వామిక తెలంగాణ లేదా సామాజిక తెలంగాణ, ప్రజా తెలంగాణ అని అడిగి రాజ్యాంగ విలువలు అమలు కావాలని పోరాటం చేస్తామనే ఉద్దేశంతోనే, ఆ పోరాటం లేకుండా ఆ ఆకాంక్షలు బయటికి రాకుండా ఉండడం కోసమే కేసీఆర్ గారు ఆయన ఉద్యమ సందర్భంలో మనందరి గురించి తెలుసు కనుక ఎవరెవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరెవరిని ఎక్కడ ఉంచాలి, ఎవరెవరిని జైల్లో పెట్టాలి, ఎవరెవరిని కేసులు పెట్టాలి, ఎవరెవరిని బెదిరియాలి, ఆ పథక రచన చేసి దాని ప్రకారం ఇన్నాళ్ళు కొనసాగింది. సో ఇవాళ 9.5 సంవత్సరాల తర్వాత ఇదే అంశం మీద ఆనాడు నుంచి మాట్లాడుతున్న ఈ అంశం మీద ఇవాళ మనం కూర్చున్నాం. తెలంగాణ సమాజానికి ఉండే గొప్ప లక్షణం కూడా ఇదే. ఎప్పుడైనా సరే కొన్నాళ్ళు మౌనంగా ఉండవచ్చేమో, కానీ తెలంగాణ సమాజం వెన్ను చూపి పారిపోయిన సందర్భం అయితే ఎన్నడూ లేదు కదా. పోరాటంలోనే ఉంటుంది, ఒకసారి గట్టిగా, ఒకసారి మౌనంగా, ఒకసారి రకరకాల పద్ధతుల్లో తన నిరసనను వ్యక్తం చేస్తుంది, అసమ్మతిని ప్రకటిస్తుంది. అందుకే ఇవాళ వచ్చిన ఈ సందర్భంలో ఇప్పుడున్న పాలకులు దీన్ని ఎన్ని రోజులు అలవాటు చేస్తారు అనేది కూడా ఒక ప్రశ్ననే. పాలకులు ఎవరైనా ఒకటే. ఈ పాలకుల్ని నడిపించేది ఇప్పుడైతే పోలీస్ వ్యవస్థ నడిపిస్తున్నది, పాలకుల్ని కార్పొరేట్లు నడిపిస్తున్నారు. కనుక ఈయనలో మనమేం పెద్ద ప్రజాస్వామ్యాన్ని ఇంకేదో చూసి భంగపడవలసిన అవసరం కూడా లేదు. ముందే ఒక ఆలోచన ఉంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని మనం నిరాశపడి బాధపడదు. అయితే మనం ప్రజల తరపు నిలబడి మాట్లాడుతున్నాం కనుక నవ తెలంగాణ అంటే ఇప్పుడు భువనగిరి అన్న చెప్పాడు చాలా స్పష్టంగా ఏమేమి ఉండాలి. మినిమం మేము అదే మాట్లాడుతున్నాం. విద్య, వైద్యం ఇవి చాలా ముఖ్యమైన అంశాలుగా మారిపోయాయి ఇప్పుడు
సమాజం. పేదవాళ్ళు కూడా తమ పిల్లలు చదివించుకోవాలని ఆరాటపడుతున్నారు, మంచి చదువుకోవాలని ఆరాటపడుతున్నారు కనుక నవ తెలంగాణలో అందరికీ ఉచిత విద్య అందాలి. అట్లా అందినప్పుడు అది నవ తెలంగాణ అవుతుంది. వైద్యం అనేది కూడా చాలా కాస్ట్లీగా మారిపోయింది. అందరికీ ఉచిత వైద్యం అందటం అది నవ తెలంగాణ అవుతుంది. దానితో పాటు ఇంకా ఇప్పటికీ భూమి దున్ని బతికే ప్రజలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. ఎక్కువ మంది భూమి దున్ని బతికి దాని మీద ఆధారపడి జీవించే వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 18% ఉన్న దళితులకి ఎకరం భూమి అరెకరం భూమి లేనటువంటి దళిత కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. పైగా ఈ 9.5 సంవత్సరాల కాలంలో ఏం జరిగింది? ఆ ఊరిలో ప్రకృతి వనం కట్టాలంటే దళితుల భూమి గుర్తుకొస్తుంది. అంగట్లో అయ్యా అంటే ఎవరు కుట్టం పెట్టాలంటే చాలా ఈజీగా దొరికేటటువంటి వాళ్ళు కనుక ప్రభుత్వం అన్న చెప్పాడు కదా, నైజాం వాడు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఇనాం భూములు చివరికి మా తాత పేరు మీద 1 ఎకరం ఇనాం భూమి ఉంటే ఆ ఇనాం భూమిలో ప్రకృతి వనం కడతానని ఎవరు నాకే ఫోన్ చేశాడు. ఒక ప్రొఫెసర్ నాకే ఫోన్ చేశాడు. అంటే మా ఊళ్ళో ఆ భూమి దొరికింది వాళ్ళకి, ఇంకేం భూమి దొరకదు. ఒక రెడ్డి గవర్నమెంట్ భూమి 6 ఎకరాలు ఆక్రమించుకొని 30 ఏళ్ళ నుంచి సాగు చేసుకుంటున్నాడు. అది వాళ్ళకి కనిపించదు. కనుక ప్రకృతి వనం కట్టాలంటే దళితుల భూమి, సిద్దిపేట దగ్గర కలెక్టరేట్ కట్టాలంటే దళితుల భూమి, తర్వాత రైతు వేదికలు కట్టాలంటే దళితుల భూమి, వైకుంఠ ధామాలు అందులో మాకైతే ప్రవేశం లేదు, మా దళితుల వైకుంఠ ధామాలు అవి కట్టాలంటే దళితుల భూమిది. కనుక భూములు లాక్కునే స్థితి ఒకటి కొనసాగింది తెలంగాణలో. తెలంగాణ నేలంటే భూమి ముక్తి విముక్తి, దానికోసం కదా తిరుమల సార్ దాని మీద మంచి పరిశోధన చేసి పుస్తకం వేశారు. కనుక విద్య వైద్యం దున్నుకోవడానికి ఇంత భూమి, ఇది నవ తెలంగాణలో ఉండాలని నేను కోరుకుంటున్నా. అదేవిధంగా స్వేచ్ఛ. తెలంగాణ సమాజం అంటే అన్నం లేకున్నా కొన్నాళ్ళు ఉంటారేమో కానీ ఆత్మగౌరవం లేకపోతే ఉండరు అనే ఒక మాట ఉంది కదా. ఆ ఆత్మగౌరవం ఉండాలంటే ఒక ప్రజాస్వామిక వాతావరణం, రాజ్యాంగబద్ధ పరిపాలన. ఈ 9.5 సంవత్సరాల కాలంలో రాజ్యాంగబద్ధ పరిపాలన లేదు అనేది మనందరికీ అర్థమవుతుంది. ఇప్పుడు దీన్ని రాజ్యాంగబద్ధ పరిపాలనగా మార్చవలసిన బాధ్యత మనమేమున్నది. ఒక 4 రోజులు అయితే కార్పొరేట్లు ఎంటర్ అవుతారు, అధికారం ఎక్కడ కేంద్రం ఉంటుందో ఆ కేంద్రం దగ్గరికి ఎంటర్ అవుతాం. అయినప్పుడు మన పాత్ర, పౌర సమాజం పాత్ర, మనం ఖచ్చితంగా మన పూనికతో ఉంటే, కాస్త ఎఫర్ట్ పెడితే గవర్నమెంట్ కొంత ఆలోచించకపోతే మనం సమాజాన్ని చైతన్యం చేస్తూ ఉంటాం కనుక ఖచ్చితంగా అటువైపు నెట్టే ప్రయత్నం ఒకటి చేయాలి. రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామిక విలువలు అమలయ్యేటటువంటిది. ఇంతకుముందు అన్న చెప్పాడు కదా, తెలంగాణ ఉద్యమం ఎప్పుడు మొదలైంది, ఎవరెప్పుడు వచ్చారు, ఏంటి ఏ సంగతి అనేది ఆ చరిత్ర అంతా. ప్రజాస్వామిక తెలంగాణ అనేది జిఎన్ సాయిబాబా గారు, ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా గారు వాళ్ళ జైల్లో ఉన్నారండి. 97 మార్చి 8, 9 భువనగిరి డిక్లరేషన్ జరిగిన తర్వాత ఆగస్టు 7వ తారీఖున మారోజు వీరన్న నాయకత్వంలో పనిచేసిన తెలంగాణ మహాసభ సామాజిక తెలంగాణ అనే డిక్లరేషన్ ఇచ్చింది. తర్వాత 97 డిసెంబర్ 28, 29వ తారీఖు సరిగ్గా ఇవాళ 29వ తారీఖు. ఈ 29వ తారీఖు నాడు ప్రొఫెసర్ జిఎన్ సాయిబాబా సభాధ్యక్ష వహించాడు. 2 లక్షల మంది ప్రజలు వరంగల్లో ఆ సభకు హాజరయ్యారు. కాళోజీ నారాయణరావు గారు వరంగల్ డిక్లరేషన్ను ఆయన రిలీజ్ చేశాడు. దాంట్లో ప్రజాస్వామిక తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఉంటుంది ఆ డాక్యుమెంట్ మీద ఉండే. కనుక ప్రజాస్వామిక తెలంగాణని ఇవాళ అందరూ మాట్లాడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలోనే మాట్లాడారు. మరి వారు దాని ముందు వెనుక ఉండే విషయం తెలిసి మాట్లాడారో లేదో నాకైతే తెలియదు. కానీ మరి ప్రజాస్వామిక తెలంగాణ అంటే దానికి ఉండే ఒక హిస్టరీ ఉంది, ఒక లెగసీ ఉంది దానికి. కనుక ప్రజాస్వామిక వాతావరణాన్ని తెలంగాణలో సాధించుకోవడం మన బాధ్యత పౌర సమాజంగా. ఖచ్చితంగా ఒక టీచర్గా, ఒక రచయితగా నా వంతు బాధ్యతని మనం ముందు ప్రణాళికబద్ధంగా వెళ్ళే క్రమంలో నేను కూడా మీతో ఉంటానని పెద్దలకు తెలియజేస్తూ ముగిస్తున్నాను.